जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ రామరెడ్డి గారి నాయకత్వం రామరెడ్డి గారి నాయకత్వం రామరెడ్డి గారి నాయకత్వం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే వైఎస్ఆర్ అమర్ రహే నువ్వు వెనకాల ఉండు రవి బాగుంది ఫోటో నా చేయనికి తీసుకున్నాను మరి ముఖ్యంగా దేశంలో ప్రజలందరికీ తెలుసు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు కానీ అన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ముఖ్యంగా రైతుల విషయంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మరి దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదు. మరి ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకం మనం చూస్తున్నాం. 2004 ముందు ఆయన ముఖ్యమంత్రి కాకముందు మరి వ్యవసాయ రైతులు వాళ్ళ పట్టుకున్నటువంటి మోటార్లకు డబ్బులు కట్టించకపోతే కట్టలేని పరిస్థితుల్లో రైతులు నష్టపోయి ఉంటే మరి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతుల మీటర్లు కట్ చేసి ట్రాన్స్ఫార్మర్లు దించేసి వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టింది మరి అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాడు, ఇంతవరకు కొన్ని కోట్లాది రూపాయలు రైతులు కరెంటు రుణాలు బాకీ పడ్డారు, అవన్నీ నేను మాఫీ చేస్తా, మాఫీ చేయడమే కాకుండా ఉచిత కరెంటు ఇస్తాను 6 గంటలు అని చెప్పేసి ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడో తెలిసిన, రైతులకు ఉచిత కరెంటు పౌరులలో ఉండదు, గుడ్డలు ఆరేసుకోవాలని అన్నాడు. గుడ్డలు ఆరేసుకోవాలని అన్నాడు. మరి అదొక్కటే కాదు, 2004 ఎన్నికల ముందు చెప్పాడు రైతులు రుణమాఫీ చేస్తానన్నాడు. ఏ రైతు ఏ సొసైటీలో కానీ బ్యాంకులో లోన్ ఉన్నా కానీ కూడా మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేసినాడా లేదా ఒక్క దఫ ఆలోచించాడు. చేసినా తప్ప ఒక్క ఆలోచించండి చేశాడు. రాజశేఖర్ 2004 ముందు కడప జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో ఒకటో ఉన్నది. ఈరోజు ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ఈరోజు ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ వల్ల సామాన్య పేద ప్రజలు కూడా పేద రైతులు కూడా మరి వాళ్ళ పిల్లలను చదివించుకొని ఈరోజు వారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ మరి అమెరికాలో కెనడాలో యూరోప్లో మరి మన దేశంలో చెన్నైలో బెంగళూరులో ఈరోజు ఎంతోమంది స్థిరపడి ఎన్నో కుటుంబాలు ఈరోజు బాగుపడినాయి. మరి అదంతా ఎవరి చొరవ, ఎవరి ద్వారా జరిగింది? మరి రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఏమి చేసేవాళ్ళు ఎవరన్నా? అది ఒక్కటే కాదు, ఆరోగ్యశ్రీ ఒక చిన్న పేదవాడు, ఒక పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, ఆపరేషన్ చేస్తే పోతాడు, లేకపోతే చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి పేషెంట్ ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద మరి ట్రీట్మెంట్ ఇప్పించి సర్జరీలు చేయించి వాళ్ళని కాపాడినాడు. అసలు వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడినటువంటి ఘనత ఆయన. మరి ఆయన రకంగా చెప్పుకుంటూ పోతే ఆయన తర్వాత వచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు, చూస్తున్నాం మనం. మరి ఏదేమైనా కానీ దేశంలో రాజశేఖర రెడ్డి గారి ఇప్పుడు మన ముందు లేకుండా పోవచ్చు, కానీ ఆయన పథకాలు మాత్రం చిరస్థాయిగా ఉండిపోతాయి ఈ యొక్క రైతు సంక్షేమ ముఖ్యమంత్రులు.